వామ్మో ఇక్కడ జరిగే గొడవలు చూస్తే మీరు కూడా పిచ్చి అయిపోతారు తెలుసా. ఎందుకు ఇలాగన్నానంటే నేను ఇంకా లెస్టర్ మైకేల్ మేమందరం ఒకే ఒక కారు కోసం చాలా రోజుల నుంచి గొడవ పడుతున్నాం. కానీ ఫైనల్ గా మేమందరం ఒక డిసిషన్కి వచ్చింది ఏంటంటే చూడండి, ఆఖరికి మనతో ప్రెసిడెంట్ గారు కూడా గొడవ పడ్డారు. ఇంతకీ దేనికోసం గొడవ పడ్డారనే దాని ముందు మనం ఈ గొడవని సాల్వ్ చేసుకోవడం కోసం ఈ ర్యాంప్ ని అయితే గనక కండక్ట్ చేసుకున్నాం. ఇక్కడ కనబడుతున్న ర్యాంప్ ని మాలో ఎవరైతే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తారో వాళ్ళైతే ఫైనల్ రౌండ్ కి క్వాలిఫై అవుతారు. ఒకవేళ ఒక్కలే కనుక దీన్ని కంప్లీట్ చేస్తే ఎవరైతే కార్ ని సంపాదించుకోవాలనుకుంటున్నారో వాళ్ళైతే ఇక్కడే ఆ కార్ ని గెలుచుకోవచ్చు. ఓకే, ఇదంతా చూస్తే మీకు క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడ కనిపిస్తున్న ర్యాంప్ మొత్తం అయితే గనక చాలా సక్సెస్ఫుల్ గా చేయాల్సి ఉంటుంది. పైగా ఇక్కడ బోట్ తీసుకొని ఇలా వేగంగా ఇక్కడికి ఎవరైతే రీచ్ అవుతారో వాళ్ళైతే గెలిచినట్టు. ఓకే, నేను ఇప్పుడు దాకా మీ అందరికీ నార్మల్ గా ప్రతి ఒక్కటి చెప్పేశాను కాబట్టి ఇప్పుడు అసలు మేము దేనికోసం పోటీ పడిపోతున్నాం, ఎందుకు ఇంతమందికి గొడవ జరిగింది అనేది క్లారిటీగా చెప్తాను. ఓకేనా? ఓకే, మా అందరికి గొడవ వచ్చింది. ఒకే ఒక కారు, ప్రపంచంలో ఒకే ఒక కారు ఉంది, అది కూడా బుల్లెట్ ప్రూఫ్ కార్ అన్నమాట. ఈ కార్ అయితే మాత్రం అంతరిక్షంలో తిరిగేసి వచ్చిందనేసి దీనికోసం చాలా మంది పోటీ పడుతున్నారు. కానీ ఆ పోటీ పన్నుల్లో మేమైతే మాత్రం ఇక్కడ వరకు వచ్చాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మేము అందరం ఫ్రెండ్స్ కాంప్రమైజ్ అయిపోయి వాడుకుందామంటే ఎవరు నా మాటే పట్టించుకోవడం లేదు. అందుకోసమే ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా ఆడదామని అయితే గనక ఫిక్స్ అయ్యారు. ఓకే, చూశారు కదా, మొత్తం అందరూ ఉన్నారు. సిమియోన్ ఉన్నాడు, ఆఖరికి మైకేల్ కొడుకు కూడా ఇక్కడే ఉన్నాడు. ఓకే, ఫస్ట్ అయితే మన ప్రెసిడెంట్ గారే వెళ్ళాలి. అసలు ఇతను ఎలా చేస్తారనేది చూద్దాం. వెళ్ళండి, స్టార్ట్ చేయండి. ఏంటి నా వంక చూస్తున్నారు? ప్రెసిడెంట్ నేను, నాకే ఆ కార్ని ఇవ్వను అంటారు. అయినా ఒక ప్రెసిడెంట్ ఎంత క్షేమంగా ఉండాలి, అలాంటివి వేలు మొదల్లో పెట్టుకోకుండా నాకే ఇవ్వను అని చెప్తారు. చూడండి, ఈ ప్రెసిడెంట్ ఈ ర్యాంప్ ని కంప్లీట్ చేసి సునాయాసంగా ఎలా గెలుచుకుంటాడు అనేది మీరందరూ తగిలేసింది. ఏం పర్లేదు, మనమైతే ఇలాగే వేగంగా వెళ్లి ప్రతిదాన్ని కంప్లీట్ చేయాలి. లేకపోతే ఈ లాస్ సెంటర్స్ కి ప్రెసిడెంట్ అయిన నన్నే వద్దంటారు. అదే కాకుండా ఆ కార్డు నాకు ఇవ్వను అని చెప్తారా? అస్సలు ఊరుకోడు. ఈ ప్రెసిడెంట్ దేనినైనా సహిస్తాడేమో గాని ఒక్కసారి ఈ ప్రెసిడెంట్ ఏది కాదు అంటే అస్సలు సహించలేడు. చూడండి, చూస్తున్నారు కదా మనం ఎలా చేస్తున్నాము. ప్రతి ఒక్కటి జాగ్రత్తగా చేయాలి. ముందుగా పెద్దవాడిని అనేసి నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి ఇంకా ఎవరికి ఆ కారు వెళ్ళడానికి వీల్లేదు. మొత్తమంతా ఈ ప్రెసిడెంట్ గెలుచుకుంటాడు. చూస్తారు కదా, ఇప్పుడు చెయ్యబోయే జంప్ చాలా అలా కాదు. అలా కనుక వెళ్ళామంటే మనం కింద పడిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు మనమైతే మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సి ఉంటుంది. అదే లెక్క ఇప్పుడు నేను జంప్ చేయబోతున్నాను. చూడండి, 1 2 3. నాకు లాగా రాగలరా? చూశారు కదా ఏ విధంగా నేను ఈ ర్యాంప్ ని కంప్లీట్ చేస్తున్నాను. అంతే, చూడండి, ఇక్కడి నుంచి కూడా అలాగే చేస్తాను. ఈ ప్రెసిడెంట్ అంటే ఏమనుకుంటున్నారు? అసలు ఎక్కడ మనము తక్కువ కాదనేసి వీళ్ళందరూ తెలుసుకోవాలి. ఎలా అయినా సరే ఆ నాసా నుంచి వెళ్ళిన కార్ని మనమే సొంతం చేసుకోవాలి. ఇప్పుడు చాలా కీలకం. చాలా దూరం వచ్చేసాం కాబట్టి ఇక్కడి నుండి కూడా అదే విధంగా వెళ్ళాల్సి ఉంటుంది. అరే జంప్ జంప్ జంప్, వేగం! అరే వేగం ఎక్కువైపోయింది. అయ్యో, ఇప్పుడు నేను ఎలిమినేట్ అయిపోయాను. నేను ఎలాగైనా గెలుచుకుంటాను, చూస్తారు కాదు. ప్రెసిడెంట్ ఎలాగో ఎలిమినేట్ అయిపోయాడు కాబట్టి నేను జిమ్మీ అనే నేను ఎలా అయినా సరే దీన్ని కంప్లీట్ చేస్తాను. మీరందరూ చూడండి, 1 2 3 4. అది చూడండి చూడండి చూడండి. అమ్మయ్యా, బానే వచ్చేసాం. ఇంకొద్దిగా దూరం మనం ఇలాగే వెళ్లాల్సి ఉంటుంది. మనం పైగా యూత్ కాబట్టి. అరే చూడండి ఎలా కొట్టానో పిల్టి. ఇక్కడి నుంచి ఎవరైనా చేశారా? ఇది చేయలేకపోయారు. కానీ నేను ఒక్కనే వచ్చారంటే దానికి అర్థం చేసుకోండి నేను ఎంత టాలెంట్ ఉన్నవాడిని అనేసి. కానీ వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే ఈ జిమ్మీ గాడు చేయలేడు, గెలవలేడు అనుకుంటున్నారు. కానీ ఈ జిమ్మీ గాడి సంగతి వీళ్ళు ఎవరికి తెలియదు కదా ఎలాంటి వాడు అనేది. ఇప్పుడు మీరందరూ చూస్తారు కదా ఇక్కడ జంప్ ఎలా చేస్తాడు జిమ్మీ గాడు. జిమ్మీ ఎగరాలరా? అయ్యయ్యో ఎగరలేదు.
లేదు. సో ఓకే, ఇప్పుడు దాకా వెళ్ళిన ఇద్దరు కంప్లీట్ చేయలేకపోయారు కాబట్టి మనం దీన్ని కంప్లీట్ చేయాలి. మూడో అవకాశం మనకే వచ్చింది. ఒకవేళ మనం దీన్ని కంప్లీట్ చేసినా సరే మనతో పాటు ఇంకొకరు కంప్లీట్ చేస్తే ఖచ్చితంగా మనం ఇంకొక రౌండ్ ఆడాల్సిందే. ఎందుకంటే మనం ఇంకొక రౌండ్ ఆడకుండా దేనిని మనం తేల్చి చెప్పలేము కదా. ఓకే, నేను అందరికీ చెప్పేది ఏంటంటే అలా గొడవలు పడే బదులు ఒక్కొక్క రోజు ఒక్కొక్కరి దగ్గర ఉంచుకుంటే అయిపోతుంది కదా అనేసి మొత్తం అందరికీ చెప్పాను. కానీ ఒక్కొక్కరు ఏవేమన్నారో మీకు అందరికీ చెప్తాను, జాగ్రత్తగా వినండి. లెస్టర్ గాడేమో ఆహా అలా అని చెప్పి లెస్టర్ నాకు ఇవ్వరా, నువ్వే నా స్నేహితుడు అని నాకుతో ఒక్క రోజు ఎక్స్ట్రా తీసుకుందామనే కదా ప్లానింగ్ అని లెస్టర్ గాడు అన్నాడు. ఇంకా ట్రవర్ గడేమో అసలు నీకు ఇచ్చేదే లేదని వాడు కూడా వార్నింగ్ ఇచ్చాడు. ఇంకా మన సిమియోన్ గాడు ఇలాంటి కార్లు ఎవడన్నా సరే వదులుకుంటాడా, ఎవడికి వాడికి ఇండివిజువల్ గానే కావాలరా అని చెప్పేసి వాడు అంటున్నాడు. ఇంకా మన మైకిల్ గడు ఏమన్నాడో తెలుసా, ఆహా మేమందరం వదిలేస్తే తీసుకువెళ్ళి మీ ఇంట్లో పెట్టుకుందామనా అని అన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క మాట అన్నారు. నాకు కూడా అలా అనగానే చిరాకు వచ్చి ఇంకా ఏం చేయాలో తెలియక వెంటనే నేను సరే అయితే ఇలా ర్యాంప్ చేద్దాం, ఎవరు గెలుచుకుంటే వాళ్ళదే ఆ కార్ అని చెప్పేసి అయితే అనేశాను. ఎలాగో మనం ర్యాంపులు చేయడంలో బాగా ఎక్స్పీరియన్స్, అది ఎలాగో మీకు కూడా తెలుసు అనుకోండి. బట్ కాకపోతే మనమైతే కొద్దిగా జాగ్రత్తగా ఇదంతా చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ దాకా మనం ఎవరెవరు చేశారో ఎలా చేశారో చూసాం కాబట్టి మనమైతే మాత్రం వాళ్ళు చేసినట్టుగానే చెయ్యాలి. కానీ మన ప్రెసిడెంట్ గారు ఒక్క దగ్గర అతని స్పీడ్ని కోల్పోయి ఓవర్ స్పీడ్గా వెళ్ళిపోయారు. అక్కడ అతను కింద పడిపోవాల్సి వచ్చిందనమాట. కానీ మనమైతే ఆ తప్పుని చెయ్యము కదా. అబ్బా అబ్బా అడ్డే ఎస్, మనమైతే ఆ మిస్టేక్ని చేయకూడదు. ఎప్పుడైనా సరే మనం డిస్టెన్స్ ని చూసుకుని దాన్ని బట్టి జంప్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు పర్ఫెక్ట్ గా ఇలా వచ్చి ఇక్కడ ల్యాండ్ అవుతాం. చూసారా మనం ఇప్పుడు దాకా ఎలా చేసామో, ఎక్కడ ఎటువంటి తలబోటు లేకుండా చేసాం. ఇక్కడి నుంచి కూడా అటువంటి తలబోటు లేకుండా చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ ఎక్కువ స్పీడ్ అయినా సరే ప్రాబ్లమే, తక్కువ స్పీడ్ అయినా సరే ప్రాబ్లమే. ఒకవేళ తక్కువ స్పీడ్ అయితే అక్కడ దాకా రీచ్ అవ్వలేము, ఎక్కువ స్పీడ్ అయితే ఆరు కథలకి పడిపోతాము. కాబట్టి ఓకే 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 ఎస్ గాయ్స్, నిజంగా మనం చాలా అదృష్టవంతులం. ఈ కార్లో అయితే మాత్రం ఎమర్జెన్సీ స్టాప్ బటన్ ఉంది, దాన్ని క్లిక్ చేయగానే వెంటనే ఆగిపోయి ఇక్కడే పడిపోయింది. నేనైతే ఈ రౌండ్ అయితే మాత్రం ఎమర్జెన్సీ బటన్ తోనే విన్ అయ్యాను, అంటే లక్ తోనే విన్ అయ్యాను అనమాట. ఒకవేళ నిజంగా కార్లో బటన్ కనుక నాకు కనిపించకపోతే ఖచ్చితంగా మనం కూడా ఎవరు మన ప్రెసిడెంట్ గారిలాగే ఎదురుకి పడిపోయే వాళ్ళం. కానీ మన కార్లో ఎమర్జెన్సీ బటన్ ఉండడం వల్ల మనమైతే గాల్లో ఎగడం మానేసి వెంటనే ఫోర్స్ ఆపేసి కిందకి తోసేసింది అనమాట. ఓకే, ఇప్పుడు హెలికాప్టర్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. ఏమాత్రం తేడా చేసినా సరే మన హెలికాప్టర్ తూట్లుగా పేలిపోయే అవకాశం ఉంటుంది. ఓకే, నేనైతే మాత్రం మ్యాక్సిమం మంచిగా వెళ్ళడానికి అయితే ప్రయత్నిస్తాను. ఎక్కడ ఎటువంటి పొరపాటు చేయకూడదు, మొత్తం అంతా మన చేతుల్లోనే ఉంది కాబట్టి జాగ్రత్తగా వెళ్ళాల్సి ఉంటుంది. కమాన్ 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 కమాన్. అరే 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 ఏంటిది, ఓరి దేవుడో, ఓ ఓ ఓ అమ్మయ్యా బాగానే కంట్రోల్ అయింది. ఓకే గాయ్స్, హెలికాప్టర్ దగ్గర మనం జాగ్రత్తగా చూసుకోవాలి. మీకు తెలుసు కదా హెలికాప్టర్ ఎంత సున్నితంగా ఉంటుందో, దీనికి ఏదన్నా చిన్న రాయి తగిలినా సరే చాలా ప్రాబ్లం అయిపోతుంది. అలాంటిది ఇక్కడ ర్యాంప్ లో మనం డాన్స్ లో చెప్పేస్తాం. అమ్మా కొద్దిగుండుంటే ఖచ్చితంగా రెక్కలు విరిగిపోయాయి. నిజంగా చెప్తున్నాను కదా, మనకైతే చాలా అదృష్టం ఉంది. లేకపోతే రెక్కలు తగిలినా సరే ఇరిగిపోకుండా ఇంకా అవి తిరగడం ఏంటి మీరే ఆలోచించండి. ఈ పాటికి పేలిపోవాల్సిన హెలికాప్టర్ కూడా ఎలా తిరుగుతుందో చూసారా. కాబట్టి మనమైతే ఈసారి అటువంటి మిస్టేకులు చేయకూడదు అనుకుంటున్నాం. కానీ ఓ కమాన్ 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 కమాన్, మిస్టేక్లు చెయ్యకూడదు అనుకుంటూనే రిపీట్ చేస్తున్నాం. ఈ రెక్కలు కొద్దిగా స్ట్రాంగ్ గా ఉండడం వల్ల విరగడం లేదు, లేకపోతే ఈ పాటికి విరిగిపోవాల్సిందే. ఓ ఇక్కడ స్టక్ అయిపోయేలాగున్నాం. కూల్, రిలాక్స్ 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 గాయస్, ఎలా అయినా సరే మనం దీంట్లోకి వెళ్ళాలి. వచ్చేసాం ఎస్. ఓకే, ఇక్కడి నుంచి మనం మిస్టేక్స్ చేయకూడదు. ఇక్కడ దాకా వచ్చామంటే మనం ఇంకా దీన్ని కంప్లీట్ చేసేస్తామా అనేసి లెక్క. ఒకవేళ మనం గనక దీన్ని కంప్లీట్ చేయలేకపోతే ఇక్కడ దాకా మనం వచ్చిందంతా వేస్ట్ అయిపోతుంది. ఓకే, నేను అనుకున్నట్టుగా జాగ్రత్తగా దీని మీదకైతే ల్యాండ్ చెయ్యాలి. ఫైనల్లీ మనమైతే సాధించాము. ఎస్ గాయ్స్, ఫైనల్ గా మనమైతే మాత్రం హెలికాప్టర్ ని తీసుకొచ్చేసాము. కానీ అద్దాలు పగిలిపోయినాయి, లోపల మిషన్లు కూడా పగిలిపోయినాయి. ఏం చేస్తాం చెప్పండి. ఓకే,
అసలు నేను ఈ కార్ ని చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటో మీ ఎవరికైనా తెలుసా? వెనకతలు చూసారా, అది ఉంది కదా, దాని వల్ల ఏంటంటే వెనక వచ్చే ఫోర్స్ హెయిర్ అయితే మాత్రం కొద్దిగా కంట్రోల్ చేస్తుంది అండ్ అలాగే చాలా బాగా కంట్రోల్ కూడా అవుతుంది మనకి. దానికోసం అనేసి నేను ఈ కార్ ని చూస్ చేసుకున్నాను. ఓకే, నాకైతే నమ్మకం ఉంది ఎలా అయినా సరే మనం దీన్ని కంప్లీట్ చేస్తామనేసి. గాయ్స్, ఆ కార్ని గెలుచుకోబోతున్నాం, మీరైతే మాత్రం సిద్ధంగా ఉండండి. మనం ఆ కార్ని గెలుచుకున్న తర్వాత ఏ విధంగా ఉండబోతుందో. ఓ అరే అమ్మ బాబోయ్, ఏదన్నా తేడా జరుగుంటే కనుక అయిపోతుంది అంతే. ఓకే, ఇప్పుడైతే మాత్రం క్రూషల్ జంప్, ఈ జంప్ అయితే మాత్రం మనం చాలా బాగా చేయాల్సి ఉంటుంది, అంతే లెక్క. ఓకే గాయ్స్, ఫైనల్లీ మనమైతే మాత్రం ఇక్కడ దాకా జాగ్రత్తగా వచ్చేసాము. ఇప్పుడు ఇక్కడి నుంచి మనమైతే ఒక అతి పెద్ద జంప్ నైతే గనక చెయ్యబోతున్నాము. ఎలా అయినా సరే మనం సముద్రంలో పడకుండా వెళ్ళాలి. ఓకే ఓకే, అయ్యో తగిలేసిందే, కమాన్, అమ్మా. ఓకే గాయ్స్, ఫైనల్ గా మనమైతే సాధించాము. ఒకవేళ సముద్రంలో పడుంటే గనక మనం ఖచ్చితంగా డిస్క్వాలిఫై అయితే గనక అయిపోయి ఉండేవాళ్ళం. అమ్మయ్యా, మనమైతే డిస్క్వాలిఫై అవ్వలేదు. జాగ్రత్తగా మనమైతే సముద్రంలో పడకుండా రోడ్డు మీద పడ్డాం కాబట్టి క్వాలిఫై అయిపోయినట్టే. ఇప్పుడు రెడ్ మీద కూడా వచ్చేసాం, అది ఈ ప్లాంట్ని కూడా గుద్దేశాము. ఇప్పుడు మనమైతే కిందకి వెళ్ళిపోవాలి. వచ్చేసాను రా బుల్లోడా. ఓకే, ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ కనపడుతున్న బోట్స్ లో ఏదో ఒక బోట్ ని తీసుకొని మనమైతే కనుక వెళ్లాల్సి ఉంటుంది. ఈ పోలీస్ బోట్ అయితే కనుక నాకు బాగా నచ్చింది. చిన్నప్పుడు ఎవరన్నా అడిగితే నేను పోలీస్ అవుతాననేసి ప్రతి ఒక్కరికి చెప్పేవాడిని. కానీ ఇప్పుడు నేను పోలీస్ అవ్వలేకపోయాను, కానీ పోలీస్ బోట్ అయితే మాత్రం నడుపుతున్నాను కదా, అది నాకు సంతోషంగా అనిపిస్తుంది. మీలో చాలా మంది కూడా చిన్నప్పుడు ఏదో ఒకటి అవుదాం అనుకుంటారు. ఇప్పుడు కూడా మీరు ఏదో ఒకటి అవుదామని ఉంటది కదా మైండ్ లో. అసలు మీరు ఏమవుదాం అనుకున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నేనైతే పోలీస్ అవుదామనేసి అయితే అనుకున్నాను. కాకపోతే ఏం చేస్తాను చెప్పండి, టైం నాకు బాగా సపోర్ట్ చేయలేదు, దానికోసం నేను పోలీస్ అవ్వలేకపోయా. ఓకే, ఫైనల్ గా మనమైతే సాధించాము. ఇప్పుడు ఎవరు వస్తారో రండి. నా కోసం ప్రతి ఒక్కరికి తెలుసు, ఏదన్నా చెయ్యాలి అనుకుంటే ఖచ్చితంగా కంప్లీట్ చేస్తారనేసి. పాపం వీళ్ళ సంగతి ఏంటో చూడాలి, అదే పాపం. అరే, లిఖిత్ కంప్లీట్ చేసేసాడు. ఓకే, నేను కూడా ఎలా అయినా కంప్లీట్ చేయాలి. వాడు ఇది గెలుచుకోకూడదు. వాడు ఒక్కడే నడుపుతూ ఉంటే నేను చూడలేను. నేను కూడా ఎలా అయినా సరే గెలుచుకోవాలి. అనవసరంగా వాడు డీల్కి వచ్చినప్పుడు మనం కూడా డీల్కి ఒప్పుకొనుంటే బాగుండేదేమో అనిపించింది. ఓకే, ఇప్పుడు మనమైతే మొత్తం ప్రతి ఒక్కటి జాగ్రత్తగా కంప్లీట్ చేయాలి. ఎటువంటి మిస్టేక్లు చేయకూడదు. కమాన్ రా మైకేల్, కమాన్. అది లెక్క. ఇప్పుడు మనమైతే మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్లాల్సి ఉంటుంది. అది. ఓకే లిఖిత్, వస్తున్నాడ్రా. నీతో పోటీ పడ్డానికి ఈ మైకేల్ గాడు సిద్ధంగా ఉన్నాడు. చూస్తావు కదా ఇప్పుడు ఈ జంప్ ఏ విధంగా చెయ్యబోతున్నాడో. అది ఏమనుకున్నావురా మైకేల్ అంటే? ఈ మైకేల్ తలుచుకుంటే ఏదన్నా ఇట్ట సాధ్యంగా చేసి పడేస్తాడు. అలాంటిది నేను చెయ్యలేనంటే ఎలా నమ్మారు? ఎలా నమ్మారు మీరు? అదే మనం ఇక్కడి దాకా ఎలా వచ్చామో ఇక్కడి నుంచి కూడా అలాగే వెళ్లాల్సి ఉంటుంది. వాళ్ళకైతే మనం అవకాశం ఇవ్వకూడదు. అసలు మైకేల్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మీలో ఎంతమందిని లవ్ చేస్తున్నారు అనేది చెప్పండి. ఐ మీన్ నన్నా లేకపోతే వాడినా అనేసి అడుగు. ఏంటిది ఇక్కడ పడిపోయానా నేను? జరగకూడదు. అరే ఏంటి ఏట్ చేసేత్రా? నాకు ఛాన్స్ కట్ ఎవరేటే ఏటనుకుంటున్నారా మీరు? ట్రౌర్ అంటే ఎలా కులంగా ఉండదురా మీక? ఈడంటే ఏటో మీ అందరికి చూపిస్తాడు రా, చూడండి. అదే ట్రౌవర్ అంటే ఏటో చూపించాల్సిన సమయం వచ్చేసిందబ్బా. ఇప్పుడు చూడండి ఎట్లా కొడతారో రింగు. అది రింగ్ మాస్టర్ సింహంలా. అరే అమ్మో, జస్ట్ మిస్ కింద పడిపోతున్నా. ఎట్లయినా సరే మనం దీన్ని చెయ్యాల్సిందే, లేకపోతే ఆ లిఖిత్ గడు కంప్లీట్ చేసి వాడు ఓవర్ యాక్షన్ గట్లా చూడలేకపోతున్నాం. ఈ ట్రవర్ గడికి కారు ఇవ్వరా. పాపం మైకిల్ గాడు వెళ్ళిపోతున్నా అనేసి కింద పడిపోయాడు. నాకు నవ్వు వచ్చేసింది తెలిసి ఆపుకోలేకపోయాడు. ఏం చేస్తాం చెప్పండి, ఫ్రెండ్ కదా నవ్వలేదు, మళ్ళీ ఎడుతాడు అనేసి. అరే వచ్చేసాను. అదే ఏటిదే ఎట్లాగెట్లా వెళ్ళిపోతుంది? అరే ఎట్లా హ్యాండిల్ చేసుకొని ఎట్లా హ్యాండిల్ పట్టుకొని అలాగ ఎక్కాలన్నమాట. 1 2 3 4 5 6 7 8 9 ఇది ఎక్కేస్తాను చూడు. అదే ఇట్లా. అరే ఇదేట్రా బాబు, ఎద్దురు బండిలా కొంత పైకట్ట ఎక్కదా ఏటిది? మా ఊర్లో ఎద్దురు బండే బెస్ట్, ఈ పాటికి ఎక్కేసింది కదేట. అరే వచ్చేసినాను. కొద్దుకుంటే కింద పడిపోతున్నావు.
దీంట్లో ఏది తీసుకుందాము? మాన్స్టర్ ట్రక్ అయితే బాగుంది. ఇటు చెప్తున్నాను కదా, ఈ ట్రవర్ గడికి ఏదైనా సరే మాన్స్టర్ ట్రక్లు ఇలాంటి హెవీగా ఉన్నాయి బాగా నచ్చుతాయి అనమాట. ఇలాంటివే మనకి బాగా నచ్చుతాయని ముందే చెప్పాను నేను. అదే ఇప్పుడు చూడండి, దేని నుంచి అయితే కనుక జాగ్రత్తగా వెళ్లాల్సి ఉంటుంది. అది అది అంతే లెక్క. ఎటువంటి మిస్టేక్ చేయకూడదు. ఒరే ఏంట్రా ఇది పిల్టి లేస్తుంది? ఒరే దీన్ని కంట్రోల్ చేయడం కొద్దిగా కష్టంగానే ఉండదురా, కాకపోతే ఏం పర్లేదులే. ఈ ట్రవర్ గడతో చాలా సింపుల్. అది 1 2 3 వచ్చేసాడు చూడు. అరే ఏంటిదే డాన్స్ లాగేస్తుంది? ఓ ఓ ఓ ఓ అట్లా కాదు అబ్బాయి, నేను చెప్పేదేను. అమ్మయ్యా బానే కంట్రోల్ అయిందే. ఈ మాన్స్టర్ ట్రక్ కట్టా కొద్ది బాగున్నట్టుకుందే. వీళ్ళందరూ ఎవరు తీసుకోరు, కానీ ఇలాంటివే మనకి చాలా బాగా నచ్చుతాయి. చూసారా ఎలా జంప్ గట్లా కొట్టాను? ఇలాంటి జంపులు మనం చాలా కొట్టంలే, అందుకోసమే దీన్ని కూడా చాలా సింపుల్ గా కంప్లీట్ చేస్తున్నాం. నేనైతే గట్లా ఒకటే ఫిక్స్ అయినాను, ఎట్లా అయినా సరే దీన్ని కంప్లీట్ చేసా వాళ్ళతో పోటీ రావాలి. అదే నేను గట్లా అనుకుంటున్నాను, కానీ ఇది అసలు కంప్లీట్ అవుతుందో లేదో అనేసి నాకు మస్తు టెన్షన్ గా ఉంది. ఇప్పుడు మనం చేసే జంప్ చూడండి ఎట్లా ఉండబోతుందో. అది రవరా మజాకనా? ఆగమ్మ, ఓరే మనం కూడా పడిపోయామే. వాళ్ళందరూ ఇంత బాగా చేసిన తర్వాత నేను కంప్లీట్ చేయకుండా ఉంటాను? నేను కూడా చేస్తాను. ఎలాగైనా సరే కంప్లీట్ చేయాలి. వాళ్ళు అంత దూరం వెళ్ళారు కాబట్టి నేను ఎంతో దూరం వెళ్ళాలనేసి ఆశపడుతున్నాను. దేవుడు నా వెనుక ఉంటే ఖచ్చితంగా నేను దీన్ని కంప్లీట్ చేయగలను. ఎలా అయినా సరే ఆ లిఖిత్తో పోటీ పడాలి. అయినా నా స్నేహితుడి మధ్యలో నాకు పోటీ ఏంటి? ఇది నేను చాలా లేటుగా రియలైజ్ అయ్యాను. ఒకవేళ నేను కనుక గెలిచాననుకో ఖచ్చితంగా పోటీకి అంగీకరించాను. ఓకే, కానీ ఆ కారు నాకు చాలా బాగా నచ్చింది. దానికోసమే నేను అంత రిస్క్ చేయాల్సి వచ్చింది. వాళ్ళతో కూడా పంతం పట్టి మరి పోటీకి దిగాను. తప్పదు కదా, ఏం జరిగినా సరే మన కోసమే. ఓకే, ఇప్పుడు మనమైతే మాత్రం దీని మీదకి వెళ్లాల్సిందే. ఓ వెళ్తున్నాం. ఈ లెస్టర్ని ఎవ్వరు ఆపలేరు. వచ్చేసాను. అమ్మయ్యా, ఇక్కడ దాకా ఎంతో క్షేమంగా వచ్చేసాము. ఇక్కడి నుంచి కూడా ఎంతో క్షేమంగా వెళ్లాల్సి ఉంటుంది. అరే ఈ కారు చూస్తుంటే కొద్దిగా బాగున్నట్టు అనిపిస్తుంది. మీరందరూ అరే ఏంటి లెస్టర్ ఇలాంటి కార్లు తీసుకుంటున్నాడు అనేసి మీరు తిట్టుకోవచ్చు, కానీ ఇలాంటి కారుల్లోనే ఎక్కువ మజా వస్తుంది. ఎప్పుడు మీరే చెప్పండి, హై స్పీడ్ కారులతోనే ర్యాంప్ చేయాలా? ఇలాంటి కారులతో కూడా ర్యాంప్ చేసి మీ అందరికీ చూపించాలి కదా, అదే నేను అనుకునేది. చూడండి, ఇప్పుడు నేను ఈ కారుతో ర్యాంప్ చేసి మీ అందరికీ చూపించబోతున్నాను. ఏ విధంగా వెళ్తానంటే, ఇప్పుడు మనం దీన్ని కూడా జాగ్రత్తగా దాటేయాలి. కమోన్ 1 2 3 yes. అది ఫైనల్ గా మనమైతే బూస్టర్ యూజ్ చేసి పడిపోయే సమయానికి వచ్చేసాము. ఇలాంటి కార్లు కొద్దిగా బాగుంటాయి, కానీ చేసేటప్పుడు కూడా కొద్దిగా డిఫికల్ట్ అవుతాయి. ఇవన్నీ తట్టుకొని చేస్తేనే మనకి కూడా కిక్ వస్తుంది. అరే 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 అది అరే ఇప్పుడు నాకు గుర్తొచ్చింది ఏంటంటే, సడన్ గా ఈగాలో ఒక పాట ఉంటుంది కదా, అరే 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 అరే. ఓ అలాగా ఆ పాట పాడినా అయిపోతుందేమో. ఇందాక నుంచి అరే అరే అనేసి నాకు చిరాకు. అబ్బా స్పీడ్ ఎక్కువైపోయింది. కాకపోతే ఏం పర్లేదు, మనం అయితే సేఫ్గా వచ్చాం కాబట్టి ఇంకా ఇక్కడి నుంచి కూడా అలాగే వెళ్ళిపోవచ్చు. ఓకే, నేనైతే మాత్రం జాగ్రత్తగా చేస్తున్నాను. ఆల్రెడీ లిఖిత్ ఇదంతా చాలా బాగా చేసి చూపించాడు. మనము కూడా వాడితో పోటీ పడి గెలవాలి కాబట్టి ఖచ్చితంగా ఎలాగైనా సరే నేను దీన్ని చేయాల్సిందే. ఇక్కడ దాకా వచ్చామంటేనే మనం సగం గెలిచేసినట్టు. ఓకే, 1 2 3 అన్న సమయంలో మనమైతే కనుక కరెక్ట్గా జంప్ చేయాలి. పైగా దీని వేగం కూడా చాలా తక్కువ కాబట్టి మనం దీన్ని చాలా క్షేమంగా ఉపయోగించాలి. వచ్చేసాం. అబ్బా 1 2 3 యస్. ఫైనల్ గా చూడండి ఎలా ల్యాండ్ చేశానో చూసారా? ఇప్పుడు హెలికాప్టర్ ఎక్కి ఎలా అయినా సరే మనము కూడా దీన్ని చేయాల్సిందే. నాకు హెలికాప్టర్ నడపడం అంతగా రాదు, కానీ ప్రయత్నిస్తాను. దీనికి రెక్కలు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఒక రెక్క ఇరిగిపోయినా సరే మనకి పెద్దగా ఫరక్ పడదని అనుకుంటున్నాను. ఓకే, మనమైతే చాలా జాగ్రత్తగా చాలా క్షేమంగా వెళ్ళాల్సి ఉంటుంది. ఎలాగైనా సరే దీన్ని మొత్తం కంప్లీట్ చేయాలి. అరే ఇప్పుడు మనమైతే మాత్రం ఈ విధంగా జాగ్రత్తగా చూసుకుని వెళ్ళాలి. కమాన్ మళ్ళీ లెగిసాము. ఓకే, ఎక్కడ ఎటువంటి మిస్టేక్లు చేయకూడదు. ఎంత జాగ్రత్తగా వెళ్ళాలో అంత జాగ్రత్తగా వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, ఇలాగే జాగ్రత్తగా దిగాలి. ఇంకొద్దిగా జాగ్రత్తగా దిగాలి. ఓకే, ఇంకా దిగిపోయాం కాబట్టి మనమైతే అక్కడికి చూడండి, అక్కడ ఎగ్జాక్ట్ గా ల్యాండ్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఎలా ల్యాండ్ చేసుకోవాలంటే మనం అటు ఇటు చూసుకొని కరెక్ట్ గా మిడిల్ లో ల్యాండ్ చేయాలి. ల్యాండ్ చేయకపోయినా పెద్దగా పడదు అనుకోండి, కానీ ల్యాండ్ చేసి ఎగిరితే మళ్ళీ కొద్దిగా బాగుంటుంది కదా. ఓకే, ఈ లెస్టర్ సాధిస్తాడన్న నమ్మకం అయితే చాలా ఎక్కువగా ఉంది. కమాన్ 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 కమాన్. లెస్టర్ ఏదన్నా అనుకుంటే చెయ్యాలి. ఓయ్, ఏంటిది అటు ఇటు వెళ్ళిపోతుంది? ఓరి దేవుడో, దీన్ని కంట్రోల్ చేయడం కష్టంగా ఉంది. అమ్మయ్యా, ఇక్కడైతే బాగానే కంట్రోల్ చేశాము. ఓకే, అంతే, ఇలాగే వెళ్ళాలి. లెస్టర్ కీప్ ఫోకస్. ఎక్కడ అటు ఇటు చూడకూడదు. మనం దీని మీదే ఫోకస్ చేయాలి. ఎలాగైనా స్పేస్ కు వెళ్ళిన కార్ని మనం సొంతం చేసుకోవాలి. మన దగ్గర ఉన్నది ఒకే ఒక అవకాశం. ఇప్పుడు దాకా ఎవ్వరు చేయలేకపోయారు, ఒక్క లిఖిత్ తప్పించి. ఆ లిఖిత్ను ఓడించి ఎలా అయినా సరే మనం దీన్ని చెయ్యాల్సిందే. అంతే, ఇదే ఎత్తులో మనమైతే ప్రయాణించాల్సి ఉంటుంది. వెళ్ళాడు, వచ్చాను. మనకి ఎప్పుడు మనమే మోటివేట్ చేసుకోవాలి. మీకు పక్కన వాళ్ళు వచ్చి మోటివేట్ చేస్తారని అనుకుంటే ఇలాగే ఉంటుంది. కాబట్టి ఎప్పుడు మీకు మీరే మోటివేట్ చేసుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాలి. చూడండి, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. అసలు దీన్ని నడపడానికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా సరే మనం ఏ విధంగా వెళ్తున్నామో చూడండి. అంతే. ఓ బేగ దిగాలి, లేకపోతే పేలిపోతుంది. అమ్మయ్యా. ఓకే, ఇక్కడైతే మాత్రం ఒక మంచి కార్ని తీసుకుంటాము. నాకైతే ఖచ్చితంగా మంచి కార్ని తీసుకుంటానైతే అనిపిస్తుంది. అంతే, మనమైతే ఇప్పుడు ఈ కార్ని తీసుకుని జాగ్రత్తగా వెళ్లాల్సి ఉంటుంది. 1, 2, 3 అలా మనమైతే మాత్రం చాలా కేర్ఫుల్ గా వెళ్ళాలి. లెస్టర్ చేయలేడు అనేసి మీరు అందరూ అనుకుంటున్నారు కదూ, కానీ లెస్టర్ ఎలా కంప్లీట్ చేస్తున్నాడో చూస్తున్నారు కదా. ఖచ్చితంగా చేస్తాను, చేసి తీరుతాను. కానీ ఇంకా తర్వాత సిమియాను ఉన్నాడు. సిమియాను కూడా కార్లు నడపడం చాలా బాగా నడుపుతాడు. కాబట్టి సిమియాను కూడా కంప్లీట్ చేస్తాడేమో అనేసి ఒక విధంగా నాకు అనిపిస్తుంది. కానీ చూద్దాం, సిమియానికి కూడా ఒకటే అవకాశం. ఇక్కడ ఎవ్వరికి రెండో అవకాశం అనేదే లేదు. ఓకే, మనమైతే ఆఖరికి చేరుకుంటున్నాము. ఇక్కడ అసలు సిసిలింది మొదలవబోతుంది. ఇక్కడ జంప్ చేసిన తర్వాత మనమైతే సేఫ్ గా అటువైపుకి వెళ్ళాలి. అక్కడి నుంచి ఒక బోట్ తీసుకొని మళ్ళీ చివరికి చేరుకోవాల్సి ఉంటుంది. అంతే లెక్క. ఓకే, చివరిసారిగా లాస్ట్ అవకాశం ఈ జంప్ తో తేలిపోతుంది. మనం క్వాలిఫై అవ్వగలమా లేదా అనేసి. కమాన్, నమ్మకం ఉంది. నాకు ఇష్టమైన దేవుని మనసులో తలుచుకుంటున్నాను. ఇప్పుడు ఎగరబోతున్నాను. మీరందరూ చూడండి ఎలా ఎగురుతున్నాను. వచ్చేశాడు. ఓకే, వెళ్ళాలి. యస్, ఫైనల్ గా సాధించాను. ఈ చివరికి రావడానికి ఎంతో సమయం పట్టింది, కానీ ఏదైతేనో గాని ఫైనల్ గా మనమైతే చేరుకున్నాం. ఈ బోటుది కూడా కంప్లీట్ చేస్తే ఇంకా మొత్తం అయిపోయినట్టే. నేను ఇంకా లిఖిత్ మాత్రమే క్వాలిఫై అయినట్టు. కానీ మనం మర్చిపోయాం, ఇంకా సిమియాను ఒక్కడు మిగిలి ఉన్నాడు. కాబట్టి ఎలా అయినా సరే మనం సిమియాన్ని కూడా గెలకుండా చూడాలి. ఓకే, ముందుగా మనం ఇక్కడైతే ఒక బోట్ ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ బోట్ ఎందుకో కొద్దిగా బాగుంటుంది అనిపిస్తుంది, అందుకోసమే నేను దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మనం ఈ బోట్ మీద కంప్లీట్ చేయబోతున్నాం. సిద్ధంగా ఉండండి. లిఖిత్, నువ్వే కాదు, నీతో పాటు నేను కూడా కంప్లీట్ చేయబోతున్నాను. 1, 2, 3. ఇప్పుడు 3 టైర్స్ అయితే కనుక దాటేశాము. 4వ టైర్ ని దాటేశాము. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా లాస్ట్ టైర్ ని కూడా దాటేశాము. ఎస్, ఫైనల్లీ మనమైతే కంప్లీట్ చేసేసాము. అమ్మయ్యా, ఇక మనం కూడా కార్ ని సంపాదించుకోవచ్చు. అబ్బా, కొద్దిగా కాల్ స్లిప్ అయ్యి కింద పడిపోయాను. ఎస్, ఫైనల్ గా మనము సాధించాము. ఓకే, ఇప్పుడు నా టర్న్. నేను కూడా ఎంతో వేగంగా దీన్ని కంప్లీట్ చేయాలి. వీళ్ళందరూ చేసే స్పీడ్ ని చూస్తుంటే నాకు కూడా ఎందుకో చాలా అంటే చాలా కోపంగా అనిపిస్తుంది. కానీ నేనైతే వీలైనంత వరకు వేగంగా దీన్ని కంప్లీట్ చేయడానికి చూస్తాను. అరే, ఏమిటిది ఇంత దారుణంగా అవుతుంది? అరే, ఇప్పుడు మనకి ఉన్నది ఒకే అవకాశం. ఈ అవకాశాన్ని మనం అస్సలు కోల్పోకూడదు. కాబట్టి ప్రతిదీ మనం చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. కానీ మన వేగానికి చూసే వాళ్ళందరూ చాలా అంటే చాలా ఫిదా అయిపోతున్నారు. ఎస్, ఫైనల్ గా కింద పడిపోయే వాళ్ళం కాస్త ఏదో ఒకలా బ్రతికి బయటపడ్డామనేసి చిన్నగా ఆనందపడుతున్నారు. ఇప్పుడు చేయబోయే జంప్ ఉంటుంది చూడండి. ఎలా ఉంటుందంటే మీరందరూ దెబ్బకి అవాకవుతారు. వావ్, సిమియాన్ అంటారు. ఓకే, కానీ మనం గుర్తుపెట్టుకోవాలి, లెస్టర్ ఇంకా లిఖిత్లు ఆల్రెడీ కంప్లీట్ చేసేశారు. వాళ్ళే కంప్లీట్ చేశారంటే మనము కంప్లీట్ చేయలేమా?
మనము కూడా ఖచ్చితంగా కంప్లీట్ చేస్తామనే నమ్మకం అయితే నాకుంది. కానీ నాకు హెలికాప్టర్ నడపడం అంత బాగా రాదు. కానీ నా ప్రయత్నం అయితే నేను ఖచ్చితంగా చేస్తాను. ఎలా అయినా సరే దీన్ని కంప్లీట్ చేయడానికే నేను నా సాయశక్తులా ప్రయత్నిస్తాను. ఓకే, దీన్నైతే చాలా చక్కగా కంప్లీట్ చేస్తున్నాము. ఇలాగే ఈ విధంగా కంప్లీట్ చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా విన్ అయిపోతాము. అరే, హ్యాండిల్ తప్పకపోతుంది. నో 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 నో, ఇలా జరగడానికి వీల్లేదు. నేను ఎలాగైనా గెలవాలనుకున్నా. ఓకే గాయ్స్, ఫైనల్లీ మనమైతే కంప్లీట్ చేసేసాము. ఎంతో 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 కష్టపడి నేను ఇంకా లెస్టర్ మాత్రమే ఇప్పుడు ఫైనల్ రౌండ్కి క్వాలిఫై అయ్యాము. వీళ్ళందరూ ఎలిమినేట్ అయిపోయారు. పాపం మనల్ని ఓడిద్దాం అనుకుని ప్రయత్నించారు కానీ పాపం ఎవరి వల్ల కాలేదు. అదే నాకు కొద్దిగా బాధగా అనిపించింది. ఏం చేస్తాం చెప్పండి. ఇప్పుడు మనం ఫైనల్ రౌండ్కి అయితే వెళ్ళబోతున్నాము. ఫైనల్ రౌండ్కి వెళ్లే ముందు లెస్టర్ నీకైతే మాత్రం ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఓకే, ఫైనల్గా మనమైతే ఫైనల్ రౌండ్కి వచ్చేసాము. ఫస్ట్గా అయితే లెస్టరే చెయ్యబోతున్నాడు. మనం చూద్దాం లెస్టర్ అసలు ఏ విధంగా కంప్లీట్ చేస్తాడు అనేది. ఓకే, చూడండి, చూడ్డానికి కూడా ఇది చాలా అంటే చాలా పెద్దగా భయంకరంగా ఉండకపోవచ్చు. కానీ ఇదే ఎవరు గెలుస్తున్నారు, ఎవరు నెక్స్ట్ రౌండ్ ఆడతారు అనే దాన్ని డిసైడ్ చేసే రౌండ్ అనమాట. ఓకే, ఇప్పుడు ఒకవేళ మేమిద్దరం గెలిచామంటే కనుక మళ్ళీ మరొక ర్యాంప్ పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ ర్యాంప్ మళ్ళీ చేయడానికి వీల్లేదు. ఒక్కసారి చేసిన తర్వాత మరొకసారి చేయాలంటే అది కష్టం కాబట్టి, కష్టం కాదు సింపుల్ కాబట్టి అందుకోసం ఇంకొక అవకాశం లేదు. ఓకే, ఒకవేళ నేను లెస్టర్ కూడా దీంట్లో గెలిచామనుకోండి, అప్పుడు మరొక ర్యాంప్ చేయాల్సి వస్తుంది. ఓకే, నేనైతే ఈ రౌండ్లోనే డిసైడ్ అయిపోతుందని అయితే అనుకుంటున్నాను. చూద్దాం, మన లెస్టర్ వెళ్తున్నాడు కాబట్టి ఏమవుతుందో. ఓకే గాయ్స్, ఫైనల్ గా లెస్టర్ అయితే బయలుదేరాడు. చూద్దాం ఇప్పుడు అసలు కంప్లీట్ చేస్తాడా కంప్లీట్ చేయడా అనేది. ఓకే, చూడండి ఎంత బాగా చేస్తున్నాడో. నిజంగా లెస్టర్లో ఎంత సత్తా ఉందనేసి నాకు కూడా ఇప్పుడు దాకా తెలియని కూడా తెలియతేసా. నేను ఇంకా కంప్లీట్ చేయగలడా చేయలేడా అనేసి అలా ఉండిపోయిన తప్పించి ఇంత బాగా చేస్తాడనేసి నేను కూడా ఇప్పుడు దాకా ఊహించినదే లేదు. ఓకే, ఇక్కడ దాకైతే చాలా బాగా చేస్తున్నాడు. చూడండి ఎంత బాగా వెళ్తున్నాడో. అరే, ప్రతి ఒక్కదాన్ని చాలా బాగా ప్రిడిక్ట్ చేస్తున్నాడు. అదే మనకి కొద్దిగా ప్లస్ పాయింట్ అనుకుని చెప్పుకోవచ్చు. ఓ ఓ ఓ, నిజంగా ప్రతి జంప్ కూడా చూడండి ఎంత బాగా చేస్తున్నారో. నిజంగా సూపర్ కదా. నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది. ఎందుకంటే లెస్టర్లో ఎంత టాలెంట్ ఉందనేసి మేము కూడా ఎప్పుడూ అనుకోలేదు. ఓకే, ఇప్పుడు ఫైనల్ జంప్కి అయితే సిద్ధమయ్యాడు. ఇందాకైతే నార్మల్ టైర్లోంచి, కానీ ఇప్పుడు చూడండి నిప్పులు వచ్చే టైర్లోంచి జంప్ చేయబోతున్నాడు. ఓరి దేవుడోయ్, చూసారా జంప్ అయితే మాత్రం ఏ విధంగా చేశాడో. నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. అరే, ఇప్పుడు లెస్టర్ చేశాడు, మనం కూడా ఖచ్చితంగా చేయాల్సిందే. ఓకే, లెస్టర్ చేసేసాడు కాబట్టి మనం కూడా ఖచ్చితంగా చెయ్యాలి. ఓకే, ఎలా అన్నా కంప్లీట్ చేయాలనేసి నేనైతే మాత్రం ఈ కార్ని చూస్ చేసుకున్నాను. ఇప్పుడు మనమైతే మాత్రం ఈ కారు చూస్ చేసుకున్నాం కాబట్టి గెలవాల్సిందే. కమాన్, నేనైతే ఖచ్చితంగా గెలవాలి. కానీ నాకు ఎందుకో భయంగా ఉంది. లెస్టర్ చేసిన విధానం చూస్తుంటే నేను చేయలేనేమో అనేసి. కానీ లెస్టర్ ముందు వెళ్ళాడు కాబట్టి మనమైతే మాత్రం ఇప్పుడు ఖచ్చితంగా చెయ్యొచ్చు. ఎందుకంటే ప్రతి దగ్గర మనం ఎంత స్పీడ్లో వెళ్ళాలనేసి మనకైతే ఒక ఐడియా ఉంటుంది కదా. ఐ మీన్ మైండ్లో మనకి ఒక క్యాలిక్యులేషన్ రన్ అవుతూ ఉంటుంది కాబట్టి మనమైతే దీన్ని కరెక్ట్గా చేయొచ్చు. ఓకే, ఇప్పుడైతే కనుక మనము కూడా ఆఖరి జంప్ కాదు, ఇంకొద్ది దూరం వెళ్తే మనం కూడా ఆఖరి జంప్కి చేరుకుంటాము. అక్కడ మనం ఎటువంటి మిస్టేక్ చేయకుండా జంప్ చేస్తే మళ్ళీ ఇంకొకసారి ర్యాంప్ చేయాల్సి ఉంటుంది. చూద్దాం, ఇంకొకసారి ర్యాంప్ చేసే అవకాశం వస్తుందా, లేకపోతే ఇప్పుడే మనం కంప్లీట్ చేసేస్తామా అనేది. ఓకే గాయ్స్, ఫైనల్లీ మనము కూడా ఫైనల్ జంప్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇప్పుడు మనమైతే ఫైనల్ జంప్ చెయ్యబోతున్నాము. రెడీ, 1 2 3, షిట్ షిట్. ఓకే లెస్టర్, ఫైనల్లీ నువ్వే గెలిచావు కాబట్టి ఇక కార్ నీదే. కానీ ఎంతో ఆశలు పెట్టుకున్నాను ఆ కార్ని ఎలాగైనా సొంతం చేసుకుందాం అనేసి. ఏంటి, మన ఇద్దరం వాడుకుందామా? ఏం మాట్లాడుతున్నావు లెస్టర్, నిజమేనా నువ్వు చెప్పేది? అరే లెస్టర్, చూసారా ఎంత మంచి మనసుతో. నిజంగా లెస్టర్, థ్యాంక్ యూ సో మచ్. అరే లెస్టర్, నువ్వు ఎలా మాట్లాడతావు అనేసి అసలు అనుకోలేదు. నీ ప్లేస్లో నేనే గనక ఉండుంటే ఖచ్చితంగా నీకు ఇచ్చేవాడిని కాదేమో. కానీ నీది ఎంత పెద్ద మనసు అంటే గాయ్స్, చూడండి లెస్టర్ అసలు ఏమన్నాడో తెలుసా? అరే, ఎవరు వాడితే ఏముందిరా, నువ్వు నీకొచ్చినా నాకొచ్చినా ఒకటే కదా, మన ఇద్దరిలో ఎవరో ఒకరు వాడతారని అయితే గనక అంటున్నాడు. నిజంగా ఎంత ఆనందం ఇచ్చిందంటే నాకు మాత్రం. నిజంగా ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటారా చెప్పండి? ఫైనల్గా ఇది ఇద్దరం సంపాదించుకున్నాం.